జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజగోపాలపురంలో సచివాలయ మున్సిపల్ సిబ్బందితో కలిసి మున్సిపల్ కమిషనర్ పర్యటించారు. వార్డులోని అన్ని విధులను పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఫజలుల్లా మాట్లాడుతూ వార్డుల్లో నెలకొని ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే పారిశుద్ధ్యం ప్రత్యేక దృష్టి సారించి సిబ్బందికి తగు సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్యం మెరుగునకు ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించారన్నారు. చెత్తను డ్రైనేజీలు రోడ్లపై వేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలన్నారు. ఇంటి కుళాయి పన్నులను సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలన్నారు. జూన్ చివరి వరకు వడ్డీ లేకుండా పన్నుల చెల్లింపునకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించడం జరిగిందని, దీనిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా భవన నిర్మాణదారులు తప్పనిసరిగా టౌన్ ప్లానింగ్ అనుమతులు పొందుకోవాలన్నారు. ఇప్పటి వరకు 22 భవనాలను సరైన అనుమతులు లేకుండా నిర్మించినట్లు గుర్తించడం జరిగిందని, వారికి నోటీసులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తీయించండి, ముందు తీసి చెప్పండి, అవేర్నెస్ ఇవ్వండి. అందులేదన్నారు ఆయన. అవి 15 అదిలేండి, 15 రోజులు టైం ఉంది. 15 రోజులు అయిపోయింది. ఇప్పుడు కోర్టుకి అయిపోతున్నాం. ఏదైతే పన్ను కట్టకుండా ఉందో దాని మీద ఇస్తున్నాం. రెండవది మీ షాప్ ఆయన నోటీస్ ఇచ్చాం, తీసుకున్నారా? మేము కోర్టుకి అయిపోతున్నాం అమ్మా. మీ ఇప్పుడు అదే మాట చెప్పారు, నేను మార్చిలో వచ్చినప్పుడు అదే చెప్పారు. చూడండి, చక్కగా మా వాటర్ వాడుకుంటున్నారు. వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదమ్మా. ఇప్పుడు మీరందరూ డబ్బులు కడితేనే కదా లైట్లు కావాలన్నా, ఇంకోటి శానిటేషన్ వర్కులు జీతాలు ఇవ్వాలన్నా, వాటర్ సప్లై వాళ్ళకి జీతాలు ఇవ్వాలన్నా, మెయింటైన్ చేయాలన్నా మీరు కడితేనే కదమ్మా. మీ ఆస్తికి కట్టాల్సినటువంటి పన్ను కట్టాలి. నీళ్లు వాడుకుంటున్నారు, నీళ్లు పన్ను కట్టాలి. అవి ఇవి కట్టబోతే చెప్పమని మన ప్రతిరోజు ఒక ఎలక్షన్ వార్డు తీసుకొని ఆ ఎలక్షన్ వార్డులో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కారం చేయడానికి సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి సిబ్బందితో ఈ వార్డులో పర్యటన చేయటం జరుగుతుంది. అంటే ఎక్కడైనా సిల్టు తీనటువంటి కానీ, ఎక్కడైనా వాటర్ వస్తుందా లేదా, అదేవిధంగా వీధి లైట్లు వెలుగుతున్నాయా లేదా, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ కలెక్షన్ వస్తున్నారా లేదా, అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని రెండుగా వేరు చేసి మరి తడి పొడి వేరు చేసి ఇవ్వాలి. మనం ఇప్పుడు చాలా వీధుల్లో మనం తిరగటం జరిగింది. అయితే చాలామంది ఈ చెత్తని డ్రైన్లో వేస్తున్నారు. దానివల్ల అది ప్రజలకే నష్టం, వాళ్ళకే నష్టం. ఎందువల్లంటే అక్కడ స్టాగ్నేట్ అయిపోయి దోమలు ఎక్కువయ్యి మరి రకరకాలైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలకు మేము విన్నపించుకునేది ఏంటంటే, ప్రతి ఇంటి నుంచి చెత్తని రెండుగా వేరు చేసి ఇవ్వండి, తడి పొడిగా వేరు చేసి ఇవ్వండి, డ్రైనేజ్లో వేయబాకండి. ఒకవేళ మీకు ఇక్కడ ఏమైనా సక్రమంగా వర్కర్స్ వస్తున్నారా లేకపోతే రాని పక్షంలో మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో అక్కడ అందరూ సిబ్బంది ఉంటారు. సచివాలయంలో శానిటేషన్ సెక్రటరీ ఉంటారు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉంటారు, ఎమ్యూనిటీస్ ఉంటారు, అడ్మిన్ ఉంటారు, అందరూ కూడా ఉంటారు. ఈ సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఇంటి పన్నులు సంవత్సరాల తరబడి కట్టనటువంటి వాళ్ళకి అందరూ ఇవ్వటం జరిగింది. లాయర్ నోటీస్ ఇచ్చిన సమయంలో మేము 15 రోజులు కట్టమని చెప్పి లాయర్ నోటీస్ ఇవ్వటం జరిగింది. 15 రోజుల్లో కట్టని పక్షంలో కోర్టుకు వేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ప్లాను లేకుండా అనాథరైజ్గా కట్టుకున్నటువంటి వాటికి కానీ, ఒక ఫ్లోర్ తీసుకొని అడిషనల్గా 2 ఫ్లోర్లు కట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, రెసిడెన్షియల్గా తీసుకొని కమర్షియల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మరి పిఓ అండ్ సిఓ నోటీసులు ఇచ్చి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసి కోర్టుకు వేయటం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అయితే ఇప్పటికీ సుమారు పట్టణంలో 82 బిల్డింగ్లకి మేము ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా నోటీసులు ఇచ్చి మరి కోర్టుకు వేయడానికి సిద్ధంగా ఉంది. ప్రజలు సహకరించండి.
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచండి. మరి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే మనం స్వయంగా అన్నీ కూడా పాటిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఒక అవేర్నెస్ కార్యక్రమం చేస్తూ వీధిన వెళ్తూ అందరికి కూడా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయడానికి దీనివల్ల మన సూలూరుపేట శాసనసభ్యులు మన డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి మరి ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారికి వీరందరి యొక్క సూచనలు మరియు వారి యొక్క సలహాల మేరకు వీటిని నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా మున్సిపల్ కౌన్సిల్స్ చైర్పర్సన్స్ కోఆప్షన్ నెంబర్ వీళ్ళందరూ కూడా ప్రజలకి తెలియపరిచి సహకరించి పట్టణంగా ఒక క్లీన్ సిటీగా గ్రీన్ సిటీగా ఉండాలని తెలుపుకుంటూ ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతా. ఇప్పుడు ఈ నెలాఖరు వరకు ఏ విధమైనటువంటి వడ్డీ లేకుండా ఇంటి పన్నులు చెల్లించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.